కడప జిల్లా ఒంటిమిట్ట మండల పరిధిలోని ఒంటిమిట్ట హరిజనవాడ గ్రామానికి చెందిన ఈరి యాశ్వర్ధన్ అనే దళిత యువకునిపై దారుణంగా అగ్రవర్ణ కులాలకు చెందిన 8 మంది యువకులు ఒంటిమిట్ట హరిత హోటల్ దగ్గర నోట్ల గుడ్డలు కుక్కి ఎదపై కూర్చుని ముఖంపై పిడిగుద్దులతో తీవ్రంగా దాడి చేయడం జరిగింది. ఈ సంఘటన తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కన్వీనర్ నల్లక తిరిగాళ్ల శాంతయ్య, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగం సంజీవ్, మాల మహానాడు రాయలసీమ రీజనల్ ఉపాధ్యక్షులు కొమ్మ ఎల్లయ్య, రవి, ఒంటిమిట్ట పట్టణ సిఐని కలిసి దాడి చేసిన వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలానికి ఈరోజు ఒక దళిత బిడ్డ పైన దాడి చేసిన వారిని తీవ్రంగా ఖండించాలని ఆల్మోస్ట్ అందరూ దళిత లీడర్లు కలిసి ఈరోజే జాయినింగ్ అయిన సిఐ గారిని కలవడం జరిగినది. అలాగే ఎస్ఐ అక్కడ లేడు, కానీ మేము కలిసింది కానీ ఇది దారుణమైన చర్య. ఎందుకంటే మన దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకను పరిపాలించే పాలకులు అట్ట కమ్మ కాప తప్ప రాజ్యాధికారం ఎవరి చేతికి లేదు. ఖచ్చితంగా వాళ్ళే అట్లా పోతే వాళ్ళు, లేదంటే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లోకి తీసుకొని అగ్రవర్ణాలతో ఎక్కడ చూసినా, రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితుల పైన దాడి తప్ప, అదే దళితుడు సామాన్యుడు ఒక సక్కా పట్టుకునే కూడా ఇమీడియట్ ఆ ఉండే దళిత వాళ్ళంతా కూడా అరెస్ట్ చేసే పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు. ఎందుకంటే మనలో ఐకమత్య లేదు. ఎందుకంటే ఒక దళితుని కొడితే ఇంకొక దళితుడు పక్క దళితునికి అగ్రవర్ణాలు కొమ్ము కాల్చున్నారు. ఆ కొమ్ము కాల్చుకుంటే ఖచ్చితంగా మనదే దేశంలో, రాష్ట్రంలో కానీ అత్యధిక మెజార్టీ మన ఎస్సీలదే ఉంది. మనమంతా ఎందుకంటే వాళ్ళ ధనవంతుల చెప్పు చేతుల్లో ఉన్నాము కాబట్టి మనం భయభ్రాంతులు చేస్తున్నారు. ఆ భయం అనేది తీసుకొని పోకపోతే ఖచ్చితంగా ఇటే కాదు ఇంకా ఇళ్లలో దూరి కూడా మనం కొడతారని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. మనము పార్టీలు అనేది పక్కన పెట్టి ఒక దళిత బిడ్డకు అన్యాయం జరిగితే ఆల్మోస్ట్ ఉండే అన్ని రాజకీయ పార్టీ దళితులు ఏకమై మన జాతి బిడ్డను కాపాడుకుంటే మన గౌరవముట్టాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఆశయాలతో మనం ముందుకు నడిస్తే ఖచ్చితంగా ఈ రాజ్యంలో మళ్ళీ అంబేద్కర్ రాజ్యం వస్తుందని తెలుపుతున్నాను. యువత ఈరోజు ఎంపీ ఎమ్మెల్యేలు ప్రధానమంత్రులు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కుతో మనమును ఓటు ఇచ్చుకొని ఓటు రూపంలో మనమును వాడుకొని వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. మీరు చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, యువత ఉన్నారు, మీరు ఖచ్చితంగా కదలండి. ఈరోజు ఈ నుంచి ర్యాలీ పెడితే దాదాపు ఒక 2000 మంది ఒంటిమిట్టలో ఎస్సీలు ఉన్నారు. కానీ అదే ఒక అగ్రవర్ణాన్ని చేయబట్టుకొని మనం లాగితే ఖచ్చితంగా మనం దళిత వాళ్ళంతా అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. చదువుకునే యువకులు ఉన్నారు, మేముంటాము, మీ ముందు మేముంటాము, మా వెనకలు మీరు నడచండి, చేయి కలపండి. అందరం కలిసి ఈ బిడ్డను న్యాయం జరిగేంత వరకు మనం ఖచ్చితంగా ఎస్పీ కానీ ఎక్కడైనా సరే మనం ముట్టడేయడానికి యువత అంతా ముందు ఉండాలని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నాను.